హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 23 కోట్లతో ఐపీఎల్ ఆక్షన్లోకి వచ్చినటువంటి ఆర్సీబీకి అయితే కొంచెం మోసపోయిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు 23 కోట్లతో ఆక్షన్లోకి వచ్చి కొంచెం పెద్ద పెద్ద ప్లేయర్స్ని లైక్ మిచిల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్స్ని కొనాలని చెప్పి అయితే ఆక్షన్లో ట్రై చేశారు. దానివల్ల వాళ్ళకంటే ముందు వచ్చినటువంటి మంచి మంచి ప్లేయర్స్ అయితే మిస్ అయితే చేసుకోవడం జరిగింది. దానివల్ల ఆర్సీబీ టీం ఆక్షన్లో అయితే ఈసారి పెద్దగా సూపర్ ప్లేయర్స్ అయితే కొనలేదు, కానీ కొన్న వాళ్ళు ఒకరిద్దరైతే మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇందుకు ఆర్సీబీ ఆక్షన్లో 23 కోట్లు పెట్టి ఎవరెవరు కొన్నారు అని మనం ఒకసారి చూసుకుంటే, అల్జారియో జోసెఫ్ని ఆర్సీబీ టీము ఆక్షన్లో పోటీపడి మరి 11,50,00,000 పెట్టి అయితే తీసుకోవడం జరిగింది. నేనైతే షాక్ అయ్యానని చెప్పాలి గైస్. ఎందుకంటే అల్జారియో జోసెఫ్ లాస్ట్ ఇయర్ గుజరాత్ తరపున 2 కోట్లకు 3 కోట్లకు ఆడాడు. బట్ ఈ ఇయర్ మాత్రం ఆర్సీబీ అయితే అతన్ని 11,50,00,000 పెట్టి అయితే కొనడం జరిగింది. అంత అమౌంట్కి మనడు వర్తా అంటే కొంచెం డౌటే. ఇప్పుడు ఇంకా అల్జారియో జోసెఫ్కి 11,50,00,000కి వర్తా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా మనోడు యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి రైట్ అండ్ ఫాస్ట్ బౌలర్. ఇంకా మనోడు పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్లో బాల్ని బాగా స్వింగ్ చేస్తాడు. ఇంకా ఎక్కువగా బౌన్సర్స్ లాంటివి యూస్ చేస్తాడు. అండ్ బ్యాట్తో మంచి మంచి భారీ సిక్స్లు కొట్టే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీం అల్జారియో జోసెఫ్ని కొనడం వెనక మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే, లాస్ట్ ఇయర్ గుజరాత్ ఆడినటువంటి ఎస్దయల్ని అయితే ఆర్సీబీ టీం గుజరాత్ టీంతో పోటీపడి మరి 5 కోట్లకి అయితే ఆప్షన్ అయితే కొనడం జరిగింది. ఇంకా మనోడు బౌలింగ్ విషయానికి మీలో చాలా మందికి తెలుసు, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ఎక్కువగా స్లోవర్ వన్స్ లాంటివి యూస్ చేస్తాడు. అండ్ పవర్ ప్లేలో బాలింగ్ కొద్దిగా స్వింగ్ అయితే చేస్తాడు. కాబట్టి ఆర్సీబీ అయితే 5 కోట్లు పెట్టి గుజరాత్కి పోటీపడి మరి అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ లూకీ ఫర్గ్యూసన్. ఆర్సీబీ టీం ఆప్షన్లో కొనేటువంటి బెస్ట్ బై ఏదని అనుకుంటే అదే లూకీ ఫర్గ్యూసన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్సీబీ టీం ఫర్గ్యూసన్ని జస్ట్ 2 కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మనోడు ఫస్ట్ లిస్ట్లో అయితే అన్సోల్డ్ అవుతాడు. కాబట్టి సెకండ్ సారి పిలిచినప్పుడు ఆర్సీబీ టీం జస్ట్ 2 కోట్లకే లూకీ ఫర్గ్యూసన్ అయితే తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఆర్సీబీ టీంకి ఇది ఒక బెస్ట్ బై అని చెప్పాలి. ఇంకా ఫర్గ్యూసన్ బౌలింగ్ గురించి చూసుకుంటే, మనోడు బౌలింగ్ యాక్షన్ మీలో చాలా మంది తెలుసు. మనోడు 140, 145 అవసరమైతే 150 వరకు ఫాస్ట్ వేస్తాడు. దాంతోపాటు మధ్యలో 120 కూడా స్లో వన్స్ కూడా వేయగలడు. కాబట్టి ఆర్సీబీ టీంకి ఈ ఇయర్ బాగా అయితే యూస్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే, శామ్ కర్న్ బెదర్ అనేటువంటి టామ్ కర్న్ అయితే ఆర్సీబీ టీం 1,50,00,000 పెట్టి అయితే ఆప్షన్లో తీసుకోవడం జరిగింది. మ్యాక్సిమం మనోడు అయితే బ్యాకప్ ప్లేయర్కి ఉంటాడు. రెగ్యులర్గా మనోడు ఎక్కువగా యార్కర్స్ లాంటివి అయితే యూస్ చేస్తుంటాడు. ఇంకా లాస్ట్లో వచ్చి కొద్ది గొప్ప హిట్టింగ్ చేయగల ఎబిలిటీ అయితే ఉంది. కాకపోతే ఆర్సీబీ అయితే ఇతని మ్యాక్సిమం బ్యాకప్ ప్లేయర్కి అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ ఒక ఇద్దరు సూపర్ ఇండియన్ ప్లేయర్స్ కొన్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకరేమో సౌరవ్ చౌహాన్ అండ్ మరో ప్లేయర్ ఏమో సుఫల్ పటేల్. ఈ వేళలో సుఫల్ పటేల్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ అని తెలుసు. బట్ సౌరవ్ చౌహాన్ మాత్రం సూపర్ అండ్ సూపర్ ప్లేయర్ భయ్య. మంచి లెఫ్ట్ హ్యాండ్ ప్లేయరు. బ్యాటింగ్లో నెంబర్ 5, నెంబర్ 6లో వచ్చి 180, 200 స్ట్రైక్ రేట్తో భారీ సిక్స్లు కొట్టి ఎబిలిటీ ఉన్న ప్లేయరు. రీసెంట్గా డొమెస్టిక్ క్రికెట్లో కూడా మనడైతే గుజరాత్ తరపున సూపర్ అంటే సూపర్గా అయితే ఆడడం జరిగింది. నాకు తెలిసి ఆర్సీబీకి సూపర్ ఫినిషర్ దొరికాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గాయస్, ఇంకా ఫైనల్గా ఆర్సీబీ టీం ఆప్షన్లో కొన్నటువంటి ఈ 6 ప్లేయర్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా నా ఒపీనియన్ విషయానికి వచ్చేసరికి లూకీ ఫర్గ్యూసన్ అండ్ సౌరవ్ చౌహాన్ అయితే సూపర్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఆర్సీబీ కొన్నటువంటి ఈ 6 ప్లేయర్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు, ఇంకా ఆర్సీబీ ఆప్షన్లో ఫాలో అయిన స్ట్రాటజీకి సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. గాయస్, ఇంకా ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంకా ఆర్సీబీకి సంబంధించి బెస్ట్ ప్లేయింగ్లో ఎలా ఉంటుందనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా వీడియో చూసి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.